ఇక సమస్యలు పరిష్కరించాలని సీఎస్కు ఉద్యోగుల వినతి. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ నేతృత్వంలో 17 మంది ప్రతినిధుల బృందం చీఫ్ సెక్రటరీ కె విజయానందన్ను బుధవారం క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఉద్యోగులకు సంబంధించిన 18 అంశాలను వినతి పత్రంలో పేర్కొన్నారు. పే రివిజన్ కమిషన్ను ఏర్పాటు చేసి ఐఆర్ను వెంటనే ప్రకటించాలని, పెన్షనర్లకు ఉద్యోగులకు డిఏలు మంజూరు చేయాలని, ఎంప్లాయీస్ హెల్త్ స్కీముపై స్టీరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని, సిపిఎస్ జీపీఎస్ రద్దు చేయాలని, సర్వీస్ రూల్స్పై కమిటీ ఏర్పాటు చేయాలని, అలాగనే సెక్రటరియేట్ సర్వీస్ రూల్స్ను ఇంప్లిమెంట్ చేయాలని, ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను పునరుద్ధరించాలని, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అవకతవకలకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఉద్యోగుల సమస్యలకు పరిష్కారానికి చట్టబద్ధమైన వ్యవస్థ ఏర్పాటు చేయాలని, ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలపై వివరములను సర్వీస్ రిజిస్టర్ నందు నమోదు చేయాలని తదితర సమస్యల్ని ఈ సందర్భంగా సీఎస్ దృష్టికి ఉద్యోగ సంఘం నాయకులు తీసుకెళ్లారు. జూన్ 5వ తేదీన జరిగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కౌన్సిల్ మహాసభకు చీఫ్ సెక్రటరీ విజయానందన్ను సూర్యనారాయణ ఆహ్వానించారు. సభకు హాజరగు డెలిగేట్స్కు స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ కుమార్, ఉపాధ్యక్షులు కె రాజ్ కుమార్, బి సుగుణ, సిహెచ్ వెంకటేశ్వరరెడ్డి, ఎన్ లక్ష్మీపతి, కార్యదర్శులు జి తిరుపతిరావు, ఎల్వి యుగంధర్, బిహెచ్ రవీంద్రరాజు, ఎం విజయ్ కుమార్, ఎం కృష్ణప్రసాద్, షేక్ అబ్దుల్ రజాక్, కార్యనిర్వహణ కార్యదర్శి నాగసాయి, కోశాధికారి టివిఎస్ రామారావు, జిఎల్ నరసింహారావు, ఎం శ్రీనివాసరావు, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.